వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించి విశాఖ ప్రజలు గెలిచారా? విశాఖ ప్రజలు చూపించిన దూరదృష్టి యావత్ విశాఖ నగరాన్నే కాపాడిందా? ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఉదాహరణ చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విశాఖపట్నం నెత్తి మీద ఎక్కి కూర్చోకుండా ఇక్కడి ప్రజలు ముందస్తు జాగ్రత్త చూపించారనే విషయం అర్థమవుతోంది. ఋషికొండ విధ్వంసానికి సంబంధించి ఋషికొండ ప్యాలెస్లో కొన్ని వందల కోట్ల రూపాయలు పోసి వైఎస్ జగన్ రెడ్డి నిర్మించుకున్నటువంటి భారీ సౌదాలను రాజమహల్స్ను మనం చూసాం. కానీ అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని ఇవాళ మీ ముందుంచే ప్రయత్నాన్ని ఇప్పుడు చూస్తున్నాం. నిజంగా వైఎస్ జగన్ కనుక గెలిచి విశాఖ వచ్చినట్లయితే కేవలం ఋషికొండనే కాదు, ఋషికొండ చుట్టూ ఉన్నటువంటి ఋషికొండ బీచ్ను కూడా కబ్జా పెట్టుండేవాడు. దానికి సంబంధించిన ఒక బలమైన అంశాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా విశాఖ ఋషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ బీచ్గా గుర్తింపు పొందింది. బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే ఆ బీచ్లో పర్యావరణ హితమైనటువంటి వాతావరణం కనిపించాలి. అందుకు అనుగుణంగా ఇక్కడ ఉండేటువంటి ప్రతి స్ట్రక్చర్ కూడా ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది. ముఖ్యంగా మన వెనక చూస్తున్నటువంటి కొండ నాటి రోజున చూసినట్లయితే ఒక హరిత సంపదగా పర్యాటకులకు కనువిందు చేసేది. అయితే జగన్ రెడ్డి వచ్చాడు, ఆ కొండను మొత్తం నాశనం చేశారు. మనం చూస్తే కేక్ను కట్ చేసుకుని తిన్నట్లు తినడమే కాదు, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన కోసం, తన భార్య కోసం, వారి కుటుంబం అనువుగా జీవించడం కోసం అక్కడ భారీ నిర్మాణాలను చేపట్టారు. సో అక్కడితో విషయం అయిపోయిందంటే కాలేదు. ముఖ్యంగా బ్లూ ఫ్లాగ్ బీచ్గా విశాఖలో ఉన్నటువంటి ఋషికొండను తీర్చిదిద్దడానికి ఏదైతే అక్కడ ట్రాఫిక్ సమస్య, ముఖ్యంగా ఈ కొండకు నార్త్ సైడ్లో ఉన్నటువంటి చిన్న రోడ్ సరిపోదు కాబట్టి సౌత్ వైపుగా మనం చూస్తున్నాం, అటువైపుగా నిర్మించినటువంటి కొత్త రోడ్ని లోకల్ టూరిజం ఫండ్స్ తోటి ఆ రోడ్ని అక్కడ తీర్చిదిద్దారు. సుమారు 90 లక్షల రూపాయలను వెచ్చించి ఆ రోడ్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నార్త్ రోడ్లో ఎంటర్ అయ్యేటువంటి ట్రాఫిక్ ఉంటుందో సౌత్ రోడ్ నుంచి బయటకు వెళ్ళేటువంటి ఫ్లెక్సిబిలిటీని కల్పించడం ద్వారా ముఖ్యంగా ఇక్కడ బ్లూ ఫ్లాగ్ అనేటువంటి సర్టిఫికేషన్ రావడంలో ఎంతో కీలకంగా నిలిచినటువంటి రోడ్ అది. ప్రస్తుతం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వైఎస్ జగన్ ఆ సౌదాలను ఆక్రమించుకుని అక్కడ నివాసం పెట్టినట్లయితే ఆయన ఇక్కడ తీర్చిదిద్దినటువంటి ఒక హెలిప్యాడ్, ఏదైతే సముద్రం పక్కనే మనం హెలిప్యాడ్ చూస్తున్నాం, ఈ హెలిప్యాడ్లో ఆయన హెలికాప్టర్ ద్వారా దిగుతారు. దిగిన తర్వాత అక్కడ నేరుగా కారు ఎక్కి ఏదైతే ఋషికొండకు సౌత్ ఫేసింగ్లో ఏర్పాటు చేసినటువంటి రోడ్డు ఉందో ఆ రోడ్డు గుండా ప్రయాణం చేస్తూ ఋషికొండ పైన నిర్మించుకున్నటువంటి ప్యాలెస్లోకి ఆయన చేరుకుంటారు. అధికారం చేజిక్కించుకుని విశాఖపట్నం వచ్చి ఇక్కడ పరిపాలనా రాజధాని పేరుతో ఇక్కడి అందాలను ఆస్వాదించడంతో పాటు ఇక్కడి భూములను ఇప్పటికే దోపిడీ చేశారు, వాటిని మరింత నిలువెత్తున దౌర్జన్యపూరితంగా ఆక్రమించుకునే దిశగా నేరుగా పార్టీ అధినేతే ఈ కొండలపై తిష్ట వేసి విశాఖను ఆశాంతం నాశనం చేయాలని భావించారు. ఒక్కవేళ వైఎస్ జగన్ కనుక గెలిచి ఇక్కడికి వచ్చినట్లయితే పూర్తిగా ఋషికొండనంతటిని బ్లాక్ చేసి ఉండేవారు. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అక్కడి రోడ్ల గుండా ఏ ఒక్కరిని కూడా వెళ్ళనిచ్చే సిచ్యువేషన్ లేనటువంటి సందర్భాలు మనం 4 సంవత్సరాల తర్వాత ఇవాళ తెలుసుకోగలిగాం. విశాఖ ప్రజలు కనుక విజ్ఞత చూపించి ఉండకపోతే, ఆలోచనాత్మకంగా వీరు కానీ ముందడుగు వేసి ఉండకపోతే ప్రస్తుతం అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఉండేది. ఈ ఋషికొండ పరిసరాలన్నీ కూడా పూర్తిగా జగన్ గుప్పిట్లోకి పోయి ఉండేవి. ఈ చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా తిరగడానికి ఆస్కారం ఉండేది కాదు. కేవలం మనం ఋషికొండ విధ్వంసం మాత్రమే అనుకున్నాం, కానీ ఋషికొండ మాత్రమే కాదు, ఋషికొండ బీచ్ను కూడా తన ప్రైవేట్ ఎస్టేట్గా, తన ప్రైవేట్ ప్రాపర్టీగా వైఎస్ జగన్ మార్చుకునేటువంటి ప్రయత్నం చేసి ఉండేవారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఫెన్సింగ్, ఏదైతే పోలీసులు పహారా కాసేందుకు 2 అంచెల వ్యవస్థతో ఈ ఫెన్సింగ్ని ఇక్కడ తీర్చిదిద్దారు. ఈ రకమైనటువంటి దుర్మార్గమైన ఆలోచన నిజంగా ఏ నాయకుడు కూడా చేయకూడదు. ప్రజలకు కనువిందు చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పర్యాటక సంపదను ఇంత దారుణంగా, దుర్మార్గంగా కబ్జా పెట్టాలనేటువంటి యోచన చేసినటువంటి నాయకులకు ఖచ్చితంగా రాజకీయ పరంగా రేపటి రోజున ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వం చాలా కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇక్కడ జరిగిన నిర్మాణాలను కూల్చుతారా కూల్చుతారా అనే సబ్జెక్ట్ కాదు. ఇటువంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడినటువంటి వారిపై ప్రతి ఒక్కరిని, ఇటు అధికారుల నుంచి అటు రాజకీయ నాయకుల వరకు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా శిక్షించాల్సిన బాధ్యత ఉంది. ఈ పక్కన సముద్రం చూస్తున్నాం, దానికి హై టైడ్ లిమిట్లో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ హెలిప్యాడ్ అవతల ఉన్నటువంటి బిల్డింగ్ చూస్తే ఒక స్లాబ్ కన్స్ట్రక్షన్ అక్కడ మనం చూడగలుగుతున్నాం. హెచ్టిఎల్ లిమిట్లో ఎక్కడ కూడా స్లాబ్స్ వేయకూడదు, కేవలం అధికారం ఉందనేటువంటి దురహంకారంతో, తాము చేసిందే పెత్తనం అనేటువంటి భావజాలంతో ఆ విధంగా స్లాబ్ కన్స్ట్రక్షన్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఏ విధంగా వ్యవస్థలను, మనకున్నటువంటి అధికార నియంత్రణను
కనీ విని ఎరుగని రీతిలో దుర్వినియోగపరిచిన వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోబోతున్నారు. రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి నష్టాలు విశాఖపట్నం నగరానికి జరగకుండా కట్టుదిట్టమైన పర్యావరణ చట్టాలు విశాఖ తీర ప్రాంతంలోనే కాదు మొత్తం కోస్తాంధ్రలో అత్యంత పర్యావరణ సంపదగా రాష్ట్రానికి వన్నె తెచ్చే తీర ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఉంది.